అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీని సత్య వరల్డ్. మనందరము ఎంతగానో ఎదురు చూస్తున్న మహాశివరాత్రి అయితే రాబోతుందండి. జ్యోతిస్వరూపుడైన శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రి అండి. ఈ రోజున చేసే పూజలకు, అర్చనలకు, అభిషేకాలకు ఎంతో పుణ్య ఫలితం అయితే దక్కుతుంది. అలాగే జాగరణ, ఉపవాసం చేస్తూ భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తూ ఉంటాం కదండి. అయితే ఈ మహాశివరాత్రి అనేది ఫిబ్రవరి 15, 16, అలాగే లింగోద్భవ సమయం ఎప్పుడొస్తుంది, అలాగే 4 ప్రహర సమయాలు ఎప్పుడొస్తాయి, నిశిత కాల పూజా సమయం ఎప్పుడు, ఉపవాసం, జాగరణ, పూజా విధానం, వీటినన్నిటి గురించి కూడా క్లియర్గా ఈ వీడియోని తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్ని క్లియర్గా అర్థమవుతాయి. మహాశివరాత్రి అనేది ఎంతో పవిత్రమైన రోజండి, ఎంతో మహిమగల రోజని చెప్పచ్చు. ఈ రోజున చేసే పూజలకు, అర్చనలకు, అభిషేకాలకు ప్రత్యేకమైన పుణ్య ఫలితం అయితే మనకు దక్కుతుందని పండితులు చెప్తున్నారు. ఏదేమైనా మనం చేసే పూజలో లోపం ఉండొచ్చు కానీ భక్తిలో లోపం ఉండకూడదని పెద్దలు చెప్తున్నారు కదా. అందరము భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తే చాలా మంచిదండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఒక్క లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఎప్పట్లాగే ఓం నమ శివయ్య అనే నామంతో మొదలు పెడదాం. శివరాత్రి అంటే శివయ్య లింగ రూపంలో ఉద్భవించిన రోజుని మహాశివరాత్రిగా పరిగణిస్తారు. రాత్రి వేళల్లో నిశిత కాలంలో 4 జాముల్లో శివయ్యని అభిషేకిస్తారన్నమాట. ఈ విధంగా పూజించడాన్ని మహాశివరాత్రి అంటారు. ఈ రోజు ఆ సాక్షాత్ పరమశివుడికి, పార్వతీ అమ్మవారికి వివాహం జరిగిన రోజుగా కూడా చెప్తారు. ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు. అంటే భక్తితో కాసిన్ని నీళ్లను శివయ్యకి మనము అభిషేకం చేశామనుకోండి, ఆ శివుని ఆశీస్సులు మనకు లభిస్తాయని పండితులు చెప్తున్నారు. ఆ శివయ్య బోలాశంకరుడు. నిశ్చలమైన భక్తితో చెంబు నీళ్లతో అభిషేకిస్తే చాలు, ఆయన సుప్రసన్నుడు అవుతాడు, మన కోరికలను నెరవేరుస్తాడు. ఈ మహాశివరాత్రి పండగ రోజున ఈ 5 నియమాలు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. అందులో మొదటి నియమం శివయ్యని అభిషేకించడం, 2వ నియమం బిల్వదళంతో అర్చన చేయడం, 3వ నియమం ఉపవాసం ఉండడం, 4వ నియమం శివనామస్మరణం చేయడం, ఇంకా 5వ నియమం జాగరణ ఉండడం. ఎవరైతే ఈ 5 నియమాలు భక్తి శ్రద్ధలతో పాటిస్తారో వాళ్ళు తప్పనిసరిగా శివానుగ్రహాన్ని పొందుతారు. ఇంట్లో ఉన్న సమస్త దోషాలు తొలగి, ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నా ఆ సమస్య నుంచి బయటపడతారు. శివుని అనుగ్రహం లభిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, మోక్షం కలుగుతాయి. మనలో చాలా మంది మహాశివరాత్రి రోజు జాగరణ ఉండి రాత్రి వేళ చతుర్దశి తిథి సమయంలో 4 జాముల్లో పూజ చేస్తారు. జాగరణ చేయడం కుదరని వాళ్ళు ఉపవాసం ఉండి శివయ్యకి మహాశివరాత్రి వేళ పూజించవచ్చు. అయితే ఈ మహాశివరాత్రి 2026 సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం చతుర్దశి తిథి సమయం ఫిబ్రవరి 15 ఆదివారం సాయంత్రం 4:40 ప్రారంభమయ్యి చతుర్దశి తిథి సమయం ఫిబ్రవరి 16 సోమవారం సాయంత్రం 5:31 వరకు ఉంటుంది. మనము అన్ని పండుగలు కూడా సూర్యోదయం తిథి ఎప్పుడైతే ఉందో అప్పుడు చేసుకుంటాం, కానీ మహాశివరాత్రి మాత్రం అర్ధరాత్రి వేళల్లో చతుర్దశి తిథి ఎప్పుడైతే ఉందో అప్పుడే మహాశివరాత్రిగా మనం జరుపుకుంటాం. అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది కదండి, ఫిబ్రవరి 15 ఆదివారము లేదా ఫిబ్రవరి 16 సోమవారమా ఈ మహాశివరాత్రి అనేది. ఇప్పుడు చూసిన తిథుల ప్రకారం మాత్రం 2026 ఫిబ్రవరి 15 ఆదివారం రోజున ఈ మహాశివరాత్రి అనేది అందరము జరుపుకుంటాం అనమాట. ఇంకా మీకు సులువుగా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మాఘమాస శుక్లపక్ష చతుర్దశి తిథి రాత్రి సమయంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనము మహాశివరాత్రిగా జరుపుకుంటాం అనమాట. అలాగే 4 జాముల్లో శివయ్యకి అభిషేకిస్తే చాలా మంచిదండి. అంటే ఈ చతుర్దశి తిథి సమయంలో జాగరణ, ఉపవాసం ఉండలేము, ఇంకా 4 ప్రహార సమయాల్లో కూడా మేము అభిషేకాలు చేయలేము కదా. నిశిత కాల పూజ సమయంలో చేయవచ్చు అంటే చేసుకోవచ్చండి. ఇంతకీ నిశితకాల పూజ సమయం అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సాక్షాత్ ఆ పరమశివుడు లింగ రూపంలో ఉద్భవించిన సమయాన్నే లింగోద్భవ సమయము అంటారు. అదే నిశితకాల సమయం అని కూడా అంటారు. అయితే ఈ 4 ప్రహర లేదా జాము సమయాల్లో పూజ చేయడం కుదరని వాళ్ళు ఈ నిశితకాల సమయంలోని పూజిస్తే చాలా మంచిదండి. ఆ నిశితకాల పూజ సమయం ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అత్యంత శుభ సమయం అండి. ఫిబ్రవరి 16 తెల్లవారితే 12:09 నుండి 1 గంట వరకు ఉంటుందండి.
ఈ నిశిత కాల సమయంలోని చేసే అభిషేకాలు అర్చనలకి రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి. సాక్షాత్ ఆ పరమశివుడు లింగ రూపంలో ఉద్భవించిన సమయాన్నే లింగోద్భవ సమయం లేదా నిశిత కాల సమయం అని అంటారు. కాబట్టి ఈ 4 ప్రహర జాముల్లోని మీరు పూజలు అర్చనలు చేయకపోయినా ఈ నిశిత కాల సమయంలోని కాసిన్న నీళ్ళతో శివయ్యని అభిషేకిస్తే చాలా మంచిదండి. ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు. భక్తి శ్రద్ధలతో నిశ్చలమైన మనస్సుతో కాసిన్ని నీళ్లతో అభిషేకం చేశామనుకోండి, ఆ శివయ్య అనుగ్రహం మనకు తప్పకుండా లభించి కోరిన కోరికలను శివయ్య తీరుస్తారని భక్తుల యొక్క నమ్మకం. అలాగే మనలో చాలా మంది ఏదో ఒక కారణం చేత జాగరణం ఉండలేకపోవచ్చు. కాబట్టి ఈ నిశిత కాల పూజా సమయంలో శివయ్యను ఇంట్లోనే మనము అభిషేకం చేసినట్లయితే చాలా మంచిదండి. అది కూడా మన ఇంటిలోని మన చేతులతోని శివయ్యకి అభిషేకం చేస్తే ఆ శివానుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుంది. చాలా అంటే చాలా విశేషమైన రోజండి ఈ మహాశివరాత్రి. ఈ సమయంలోని ఆ శివయ్యను పూజించడం వలన శివానుగ్రహం పొందవచ్చండి. ఈ మహాశివరాత్రి పర్వదినాన చాలా మంది ఉపవాసం ఉంటూ ఉంటారు. ఉపవాసం ఉన్నవారు ఈ నిశిత కాల పూజా సమయం వరకు ఉపవాసం ఉండి శివయ్యను అభిషేకిస్తే చాలా మంచిదండి. ఉపవాసం ఉండి నిశిత కాల సమయంలో శివయ్యని అభిషేకించడం వల్ల విశేషమైన ఫలితాలు మనకి కలుగుతాయండి. అలాగే మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం జాగరణ చేయగలిగిన వారు జాగరణ చేసే సమయాల్లో 4 ప్రహార సమయాల్లో కూడా శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. అయితే ఇప్పుడు ఆ 4 ప్రహార లేదా జాము సమయములు ఏంటనేది తెలుసుకుందాం. మహాశివరాత్రి వేళ రాత్రంతా కూడా జాగరణ చేస్తూ శివనామస్మరణ చేయడం అనేది చాలా మంచిదండి. అలాగే శివనామస్మరణ చేస్తూ ఈ 4 జాముల్లో శివయ్యకి అభిషేకం చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం అనేది మనకు దక్కుతుందండి. ఈ 4 జాములు అనేవి ఏంటనేది తెలుసుకుందాం. సాధారణంగా సాయంత్రం 6 గంటల 11 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల 59 నిమిషాల వరకు ఉంటాయి. అంటే ఈ 4 ప్రహర సమయాలు కూడా ఈ 6 గంటల 11 నుంచి మరుసటి రోజు 6 గంటల 59 నిమిషాల వరకు ఉంటుందన్నమాట. అంటే 15వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల 11 నిమిషాలకి మొదలయ్యి మరుసటి రోజు అంటే 16వ తేదీ సోమవారం ఉదయం 6 గంటల 59 నిమిషాల వరకు ఈ ప్రహర సమయములు అనేవి ఉంటాయన్నమాట. 4 ప్రహర సమయములు ఈ కాలంలోని మనం చేసుకోవచ్చు అనమాట. ఈ 4 జాముల్లో మన ఇంటిలో శివయ్యకి మన చేతులతో అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం మనకి లభిస్తుందండి. అయితే మేము ఎప్పుడు శివలింగం పెట్టుకోలేదండి. మరి ఎలా అభిషేకం చేయాలి అంటే రుద్రాక్షని శివును కన్నుగా చెప్తారు. ప్రతి ఒక్కరింట్లో రుద్రాక్షని ఉంచుకోవచ్చండి. ఆ రుద్రాక్షని శివలింగంగా భావించి అభిషేకం అయితే చేసుకోవచ్చు. అయితే ఈ 4 జాముల పూజ సమయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రహర పూజా సమయం, దీన్నే మొదటి జాము సమయం అని కూడా అంటారు. ఫిబ్రవరి 15 అంటే ఆదివారం సాయంత్రం 6 గంటల 11 నిమిషాలకి మొదలయ్యి 9 గంటల 23 నిమిషాల వరకు ఉంటుందండి. ఇది మొదటి ప్రహర పూజ. ఇప్పుడు రెండవ ప్రహర పూజ గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 15 రాత్రి 9 గంటల 23 నిమిషాల నుంచి 12 గంటల 35 నిమిషాల వరకు ఉంటుంది. అంటే తెల్లవారితే సోమవారం అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన సమయాల్లో ఏదైనా మీకు కుదిరిన సమయంలో శివయ్యకి అభిషేకం అనేది చేయవచ్చు. ఇప్పుడు 3వ ప్రహర లేదా 3వ జాము సమయం గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 16 తెల్లవారుజామున 12 గంటల 35 నిమిషాలకి ప్రారంభమయ్యి మళ్ళీ 3 గంటల 47 నిమిషాల వరకు ఉంటుందండి. ఇది 3వ ప్రహర పూజ అనమాట. ఈ సమయంలో కూడా స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఆ తర్వాత 4వ ప్రహర పూజ ఫిబ్రవరి 16 తెల్లవారుజామున 3 గంటల 47 నిమిషాల నుండి ప్రారంభించి 6 గంటల 59 నిమిషాల వరకు ఈ 4వ ప్రహర పూజ అనేది మనం చేసుకోవచ్చండి. ఈ టైంలో కూడా శివయ్యకి అభిషేకం చేస్తే చాలా మంచిది. అయితే ఈ 4 ప్రహర సమయాల్లో కూడా తలస్నానం చేయాలా అంటే మనం ఆల్రెడీ ఆదివారం సాయంత్రం తలస్నానం చేసి పూజ అనేది చేసుకుంటాం కాబట్టి ఇంక అవసరం లేదండి. అలాగే ఈ 4 ప్రహర జాముల్లోని అభిషేకం చేయాలనుకున్న వాళ్ళు మాత్రం సాయంత్రమే అభిషేకానికి కావలసిన వస్తువులన్నీ కూడా సిద్ధంగా ఉంచుకుంటే మనకి హడావిడి అనేది ఉండదనమాట. రాత్రంతా జాగరణ చేయగలం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ 4 జాముల్లో శివయ్యకి అభిషేకం చేస్తే చాలా మంచిది. అభిషేకం చేసిన తర్వాత బిల్వదళాలతో 108 అష్టోత్తర శతనామాలతో స్వామిని అర్చిస్తే చాలా మంచిదండి. ఇంకా ఉపవాసం వచ్చేసరికి ఆదివారం ఉదయాన్న మనం పూజ చేసుకుంటాం కదండి, అప్పటి నుంచి ఉపవాసం మొదలు పెడతారు. చాలా మంది కటిక ఉపవాసం ఉంటారు, అంటే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉంటారు. అలా ఉండలేము అనుకున్న వాళ్ళు పాలు పండ్లు జ్యూసులు తీసుకుంటూ అయినా సరే స్వామి వారిని స్మరిస్తూ ఉపవాసం అయితే ఉండవచ్చు. అలాగే ఉపవాసం ఉండి జాగరణ చేయలేని వాళ్ళు సాయంత్రం స్వామి పూజ చేసుకొని
జాగరణాన్ని అయితే ముగించవచ్చండి. అలాగే పూర్తిగా జాగరణ ఉపవాసం చేసిన వాళ్ళు నిశిత కాల సమయము అలాగే మళ్ళీ తెల్లవారితే ఉదయం 6:59 వరకు ఉంటే చాలా మంచిది. నాకు తెలిసినంత వరకు మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను. అయితే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక్క లైక్ చేసి మన వీడియోస్ కనుక మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.